హే ఎవ్రీవన్, ఇప్పుడు మనం డిఫరెన్సెస్ బిట్వీన్ సెట్స్, టపుల్స్, లిస్ట్ అండ్ డిక్షనరీస్ ఈ ఫోర్కి మనం డిఫరెన్సెస్ చూద్దాం. ఆల్రెడీ నేను లాంగ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను కోడ్ విత్ మీ ఛానల్లో, కానీ ఇదొక చిన్న షార్ట్ వీడియో అనమాట. జస్ట్ డిఫరెన్సెస్. ఫస్ట్ లిస్ట్, టపుల్స్, సెట్ అండ్ డిక్షనరీస్. లిస్ట్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్తో యూజ్ చేస్తాం, అండ్ టపుల్స్ వచ్చేసి రౌండ్ బ్రాకెట్స్, అండ్ సెట్స్కి కర్లీ బ్రాకెట్స్, డిక్షనరీస్కి కూడా కర్లీ బ్రాకెట్సే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి లిస్ట్స్ అనేవి మ్యూటబుల్, అంటే చేంజ్ చేసుకోవచ్చు మనం, కానీ టపుల్స్ని చేంజ్ చేయలేం, సెట్స్ని చేంజ్ చేసుకోగలం, డిక్షనరీస్ని కూడా చేంజ్ చేసుకోగలం. నెక్స్ట్ లిస్ట్స్ అనేవి ఆర్డర్డ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలని. సపోజ్ మై లిస్ట్ అనే వేరియబుల్ నేమ్ తీసుకొని దానికి కొన్ని వాల్యూస్ ఇచ్చి ఇప్పుడు ప్రింట్ మై లిస్ట్ రన్ చేస్తే లిస్ట్ ప్రింట్ అయింది. ఇలా మనం ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ టపుల్స్ కూడా ఆర్డర్డే లైక్ లిస్ట్, కానీ సెట్స్ ఆర్డర్డ్ కాదు, అండ్ డిక్షనరీస్ ఆర్డర్డ్. నెక్స్ట్ లిస్ట్ వచ్చేసి డూప్లికేట్స్ని కూడా అలౌ చేస్తుంది, అండ్ టపుల్స్ అలౌ చేస్తాయి, సెట్స్ అలౌ చేయవు, అండ్ డిక్షనరీస్ కూడా డూప్లికేట్స్ని అలౌ చేయవు. నెక్స్ట్ లిస్ట్ అనేది సీక్వెన్స్లో రాస్తారు, సీక్వెన్స్లో యూజ్ చేస్తారు. టపుల్స్ అనేది కాన్స్టాంట్స్లో, అండ్ సెట్ అనేది యూనిక్ సెట్లో యూజ్ చేస్తారు, అండ్ డిక్షనరీస్ అనేది కీ వాల్యూ పేర్స్లో యూజ్ చేస్తారు. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి డిఫరెన్సెస్ని. ఇంకా దీని గురించి డీటెయిల్గా 4 వీడియోస్ ఉన్నాయి.